హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం టమాటా రసం చేసి చూపించాలనుకుంటున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదండి, మనకు ఈ టైంలో లిక్విడ్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఈ సమ్మర్లో ఇది చాలా బాగుంటుంది టమాటా రసం. ముందుగా ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని ఫ్రెష్గా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలలో కొద్దిగా వాటర్ పోసుకొని కడిగి పెట్టుకున్న చింతపండు వేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టి టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ టమాటా రసం చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయాయండి. ఇప్పుడు టమాటాలను ఇవ్వాలి. టమాటాలు చల్లారిన తర్వాత ఈ విధంగా రసం చేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా 2 ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 6 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఈ విధంగా క్రష్ చేసి వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల టమాటా రసం చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న టమాటా రసం ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అదేవిధంగా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. పావు టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. అదేవిధంగా పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నానండి. జీలకర్ర మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నానండి. ఈ జీలకర్ర మెంతి పౌడర్ వేయడం వల్ల ఈ టమాటా రసం చాలా బాగా టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ ఈ టమాటా రసాన్ని మరిగించుకోవాలండి. టమాటా రసం మరగడం స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ టమాటా రసాన్ని. టమాటా రసం మరిగిపోయిందండి, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఈ విధంగా డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే వేడి వేడి టమాటా రసం రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.